యూనివర్సిటీస్ వరకు టీచింగ్ మెథడాలజీస్ కానీ కెమిస్ట్రీ కానీ అసెస్మెంట్ కానీ అన్నీ చేయడానికి తోడ్పడుతుంది అనమాట. ఈ యాప్ ద్వారా ఈ కంపెనీ ద్వారా మనకి సెంచరీ యూనివర్సిటీకి అమౌంట్ చేసుకుని గ్రామ థెరపీ అనేది మన సెంచరీ యూనివర్సిటీలో భాగం అనమాట. వారు ఇద్దరు కలిపి దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఈ నేపథ్యంలో ఇవి అనేక విశేషాలు ఉన్నాయి చెప్పడానికి. ఈ 3D అసెట్స్ డెవలప్మెంట్లో బాగా ఇవన్నీ మీరు చూసిన విఎఫ్ఎక్స్ సినిమాల్లో కూడా వీళ్ళు టెక్నాలజీ వాడుతుంటారు. మేము గత 7 ఏళ్ళుగా కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ఉంటాయి, ఎస్పెషల్లీ అనాటమీ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, స్టెమ్ సబ్జెక్ట్స్లో సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో 2Dలో అర్థం కాని టాపిక్స్ 3Dలో బాగా పిల్లలకి. హార్ట్లో ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అనాటమీ అంటే మన యానిమల్ పార్ట్స్ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానీ ఏ విధంగా పనిచేస్తాయి, ఒక ఈవెన్ వెర్నియర్ కాలిపర్స్ కానివ్వండి, ఈవెన్ మెకానికల్ ఈవెన్ డివైసెస్ కానివ్వండి, ఐసీ ఇంజిన్ కానివ్వండి ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా 3Dలో చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతాయి. కాబట్టి మేము చాలా అసెట్స్ 3Dలో డెవలప్ చేశాము యాజ్ పార్ట్ ఆఫ్ AR/VR డొమైన్. అంటే మనం మిక్స్డ్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని 3 డొమైన్స్ వచ్చాయి. వీటిని మేము బాగా వాడుకుంటాం. వర్చువల్ వాక్ త్రూస్, మనం ఇన్ఫ్యాక్ట్ ఒకసారి గోడాన్ టెంపుల్ కూడా మా పిల్లలు ఒక వర్చువల్ వాక్ త్రూ తయారు చేసి వరల్డ్ కాంపిటీషన్ గెలిచారు. అయితే మన ఈరోజు వచ్చిన ఈ బాట్ క్లబ్ అనే కంపెనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంక్యుబేటర్లో మన ఇక్కడ ఋషికొండలో ఉన్నటువంటి ఇంక్యుబేటర్లో వాళ్ళని ఇంక్యుబేట్ చేశారు కంపెనీని. ఈ అబ్బాయి కంపెనీ ఏం చేస్తుందంటే హై స్కూల్స్లో ఎస్పెషల్లీ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 6th to 10th టాపిక్స్ని వాటిని నాట్ ఓన్లీ ఒక AR/VR అసెట్స్ కాకుండా 3D ప్రింటింగ్ ద్వారా కొన్ని ప్రొటోటైప్స్ కూడా స్కూల్స్కి తీసుకున్నారు. అయితే నేను అనుకున్నానంటే సెంచురీ యూనివర్సిటీ వీళ్ళతో కనుక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఒకటి పెట్టుకుంటే మేము కూడా AR/VR అసెట్స్ ఆల్మోస్ట్ 1000 అసెట్స్ యాడ్ చేశాము. వీళ్ళ యొక్క కేపబిలిటీ మా స్టాఫ్ యొక్క కేపబిలిటీ కలిపి దీన్ని మనం జాయింట్గా మార్కెటింగ్కి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు అడ్మిషన్స్ కానివ్వండి,